Let us turn to Judges chapter 5. న్యాయాధిపతులు 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Judges chapter 5. న్యాయాధిపతులు 5. Deborah was judging Israel. ఇక్కడ దెబోరాను చూసినట్లయితే మనం ఇశ్రాయేల్కి ఆమె తీర్పు తీరుస్తుంది. And they had a fight between themselves and Canaanites. ఇక్కడ వారికి కనానీయులకి మధ్య యుద్ధం జరుగుతుంది. And that we read in the book of Judges chapter 4. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. And God gave them victory over Canaanites. కనానీయుల మీద ప్రభువు వారికి విజయాన్ని ఇచ్చారు. Sisera was killed సిసెరా చంపబడ్డాడు by Jael. ఆ విధంగా జైల్లో పెట్టబడ్డాడు. Yeah. Here we find a strange thing. ఇక్కడ మనము ఒక వింత దాన్ని చూస్తున్నాం. The judge is a lady, ఇక్కడ న్యాయాధిపతి ఒక స్త్రీగా ఉంది, Deborah. దెబోరా. It is so sad that no man is so courageous to come up. ఏ ఒక్క పురుషుడు కూడా ధైర్యంగా ముందుకు రాలేదు. ఇది ఎంతో విచారకరమైన విషయం. And so sometimes God raises women where there are no men who are bold enough. ఎక్కడైతే పురుషులు ధైర్యంగా ఉండరో అక్కడ దేవుడు ప్రభువు ఒక్కోసారి స్త్రీలను లేవనెత్తుతాడు. In the same way, God used a woman to kill Sisera. అదే విధంగా సిసెరాను చంపటానికి ఒక స్త్రీని వాడుకున్నాడు దేవుడు. And after that, Deborah, the judge, and Barak, they are having a review session. ఆ తర్వాత న్యాయాధిపతి అయిన దెబోరా, బారాకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఏం జరిగిందని. Yeah, we read in the book of Genesis that when God created heaven and earth, every day some creation was going on. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి సృష్టిస్తూ ఉన్నాడు ప్రభు. We find evening and morning the first day, evening and morning the second day, evening and morning the third day, like that it goes. సూర్యాస్తమయము ఉదయము అయినప్పుడు ఒక రోజు అయింది, తర్వాత అస్తమయం ఉదయం కలుగ్గా ఒక రోజు అయింది. ఆ విధంగా జరుగుతుంది. And at the end of the day, God sees everything and says it is good. ప్రతి దినము కూడా దేవుడు తాను చేసిన దాన్ని చూసి ఇది బాగుందని అనుకున్నాడు. That means God, after doing his work, he reviews and sees if there is any fault. దేవుడు కూడా తాను ఒక పని చేసిన తర్వాత ఏమైనా అందులో తప్పు జరిగిందని సమీక్షించుకుంటూ ఉన్నారు. And he finds it is very good. చాలా మంచిగా ఉందని అనుకున్నాడు. The same way, whenever we do some work, అదేవిధంగా మనం కూడా ఒక పని చేసినప్పుడు it is better that we review. మనల్ని మనం సమీక్షించుకోవటం మంచిది. What went wrong? ఎందుకు తప్పు జరిగింది, How it went wrong? ఎలా తప్పు జరిగింది, Why it went wrong? ఎందుకు తప్పు జరిగింది, And what precautions I have to take so that it doesn't occur in the future. మరలా భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. So it's a good practice. ఇది ఆ విధంగా చేయటం మంచిది. Yeah, in a school, when the children write the final exam, the results are declared and the headmaster or principal calls all the staff for a review meeting. పాఠశాలలో విద్యార్థులు పరీక్షలు అయిపోయిన తర్వాత ఉత్తీర్ణత వచ్చిన తర్వాత ఆ ఉపాధ్యాయులందరినీ ఆ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ పిలిచి సమీక్షిస్తారు. During the election, if one party loses, they call for a review meeting and say, what are the areas we have failed? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ ఓడిపోయిన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళందరూ కూర్చొని మనం ఎందుకు ఓడిపోయామని సమీక్షించుకుంటారు. And weak areas they identify and they try to strengthen that areas. ఎక్కడైతే వాళ్ళు బలహీనంగా ఉన్నారో వాటిని గుర్తించి వాళ్ళు బలపరుచుకుంటారు అందులో. In the same way, a family can review after a month or after 6 months or after a year. It is better to review. కుటుంబంలో కూడా ఒక నెల తర్వాత 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఆ విధంగా సమీక్షించుకోవటం మంచిది. Husband and wife should review how is their relationship in the past month. భార్యాభర్తలు కూడా గత నెలలో వాళ్ళ సంబంధం ఎలా ఉందో సమీక్షించుకోవటం మంచిది. Definitely some problems would have occurred in the last month or few months. ముఖ్యంగా మనం చూసినట్లయితే గత నెలలో కానీ అంతకు ముందు నెలలో కానీ ఏ సమస్యలు వచ్చే ఉంటాయి. Some fights would have come between husband and wife. భార్యాభర్తల మధ్య కొన్ని పోట్లాట్లు జరిగే ఉంటాయి. And it is better that they review. ఆ విధంగా వాళ్ళు సమీక్షించుకోవటం మంచిది. Wife should review in person. ఆ భార్య కూడా వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. Husband should review in person. భర్త కూడా వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. And both of them join together and should review their situation. తర్వాత వాళ్ళిద్దరు కలిసి కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళు సమీక్షించుకోవటం మంచిది. What led to the fights? What led to the failures?
కాబట్టి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఎందుకు పోట్లాటకి దారి తీసింది, ఏ పరిస్థితులు దారి తీసాయని వాళ్ళు సమీక్షించుకోవాలి. The same way, the church also can have a review. అదేవిధంగా సంఘంలో కూడా సమీక్ష జరగటం మంచిది. After 2 months or 3 months, the elders can sit and discuss what went wrong in our church and what went right in our church. 2 నెలలు 3 నెలలకి సంఘ పెద్దలు కూడా కూడుకొని ఏమి తప్పు జరిగింది సంఘంలో, ఎందుకు మంచి జరిగింది, ఇవన్నీ సమీక్షించుకోవటం మంచిది. And when something has gone well, we have to thank God and praise God. ఏదైనా మంచి జరిగి ఉంటే మనం దేవునికి వందనాలు తెలియజేయాలి. Something has gone wrong, we'll have to humble ourselves and ask God for forgiveness. ఏదైనా తప్పు జరిగి ఉంటే మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. And pray to God that we will have wisdom in the future to do it well. భవిష్యత్తులో మంచిగా చేయటానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుణ్ణి మనం అడగాలి. St. Paul, when he came to the end of his life, he started reviewing the back. పరిశుద్ధుడైన పౌలు తన జీవితం యొక్క చివరి భాగంలోకి వచ్చేసరికి తన జీవితాన్ని సమీక్షించుకుంటూ ఉన్నాడు. And in 2 Timothy last chapter, he says, I have fought a good fight. I have finished the race. 2 తిమోతి చివరి అధ్యాయంలో ఆయన చెప్తున్నా, నేను మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుకుని. And he is reviewing his life. తన జీవితాన్ని ఆయన సమీక్షించుకుంటూ ఉన్నాడు. I am very sure every month he would have reviewed his life, or every 6 months he would have reviewed his life. నేను అనుకుంటున్నాను నిశ్చయంగా ప్రతి నెల ప్రతి 6 నెలలకు కూడా ఆయన జీవితాన్ని ఆయన సమీక్షించుకుంటూ ఉన్నాడేమో. In the same way, Jesus at the end of his life, he says, what all God has appointed, I have finished all the works. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి నాకు అప్పగించిన ప్రతిదాన్ని నేను నెరవేర్చానని చెప్పారు. That's why he was able to say it's finished. అందుకే ఆయన ఇది సమాప్తమైనని చెప్పగలిగాడు. In John chapter 13, he says, I have loved my disciples until the end. యోహాను 13లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, నా శిష్యులను నేను అంతం వరకు ప్రేమించితిని. So we have to review how we loved people in the last month and last 6 months. గత నెలలో గత 6 నెలల్లో మనం ప్రజల్ని ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చాం, ఆ విధంగా సమీక్షించుకోవాలి. And might be, have I finished the work God has appointed for me? దేవుడు నాకు ఏదైతే పని అప్పగించాడో దాన్ని నేను ముగించానా? So here, Deborah and Barak, they join together and they review the situation. ఇక్కడ దెబోరా బారాకు కలిసి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. Yeah, we read in the 9th verse. 9వ వచనం మనం చూసినట్లయితే, Judges chapter 5 and verse 9. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 9వ వచనం. My heart goes out to the commanders of Israel, the volunteers among the people, bless the Lord. జనుల్లో ఇశ్రాయేలు అధిపతులు సంతోషంగా సిద్ధపడి వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. Yeah, I'll read in some other version. ఇంకొక తర్జుమాలో నేను చదువుతాను. Yeah. So, how it is said in some other version, I'll just read. Yeah. They offered themselves willingly among the people. King James version. కింగ్ జేమ్స్ వర్షన్లో ఈ విధంగా ఉంది, జనుల్లో ఇశ్రాయేలు అధిపతులు సంతోషంగా సిద్ధపడ్డారు. Yeah, English Standard Version, it says, who offered themselves willingly and voluntarily. వాళ్ళు స్వచ్ఛందంగా తమను తాము అప్పగించుకున్నారు. Yeah. And in another version also, it says, willingly, wholeheartedly. వాళ్ళు హృదయపూర్వకంగా సిద్ధపడి తమను తాము సమర్పించుకున్నారు. In Tamil, there's a beautiful word used. తమిళ్లో ఎంతో అందమైన పదం వాడారు, Manapurvamai. I don't know how it is in Telugu. Manapurvamai. మనఃపూర్వకంగా. Yeah. Wholeheartedly. హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా. Yeah. Mind and fully. Full with the full mind. మనఃపూర్వకంగా, with full mind. Yeah, that means 100% in their mind, they committed themselves to fight along with Deborah. వాళ్ళ మనసుల్లో 100% దెబోరాతో నిలబడి వాళ్ళు యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నారు. So first thing what she does is, she is thanking God for those who wholeheartedly did the work. ఎవరైతే ఆ పనిని హృదయపూర్వకంగా చేశారో వారందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉందామా. And she tells in the next verse, తర్వాత వచనంలో ఆమె చెప్పింది, you who ride on white donkeys, you who sit on rich carpets, and you who travel on the road, sing and praise God. తెల్లగాడిదలను ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుండే వారులారా, త్రోవలో నడుచు వారులారా, ఈ సంగతి ప్రకటించండి. Yeah. So, and then she remembers or recalls who all came for the battle. తర్వాత యుద్ధాన్ని చేయటానికి ఎవరెవరు వచ్చారో ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ఉంది.
It's like we are having a big conference, మనం ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగించాం. and at the end of the conference, brothers are sitting and discussing. కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత సహోదరులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. Who are all the brothers and sisters who came? What are all the churches participated? కాబట్టి ఏ ఏ సహోదరులు వచ్చారు, ఏ ఏ సంఘాలు వచ్చారు, And how many people have contributed financially? కాబట్టి ఆర్థికంగా ఎంతమంది వాళ్ళు సహాయం చేశారు. And some people would have contributed voluntarily for cooking or serving or PA system or so many other works. స్వచ్ఛందంగా కొంతమంది భోజనం చేయటానికి, వడ్డించడానికి, భోజనాన్ని పెట్టడానికి, లేకపోతే ఆడియో సిస్టమ్స్ సహాయం చేయటానికి. Yeah, in God's work, God follows one principle. దేవుని యొక్క పనిలో దేవుడు ఒక నియమాన్ని అనుసరిస్తాడు. Any work people should voluntarily and willingly should do. ఏ పనైనా ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధపడి చేయాలి. Only God, such work only God will accept. దేవుడు అలాంటి పనినే దేవుడు అంగీకరిస్తాడు. If some work is done half-heartedly, God will not accept. అర్ధ హృదయంతో చేసిన పనిని దేవుడు అంగీకరించడు. Half-heartedly, if you do, God is not pleased. నువ్వు అర్ధ హృదయంతో ఒక పని చేస్తే దేవుడు సంతోషంగా ఉండడు. That's why the very first commandment is love the Lord with all your heart, with all your soul, with all your strength, and with all your mind. అందుకే మొదటి ఆజ్ఞ మనం చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో ప్రభువుని ప్రేమించాలి. So we have to commit ourselves, recommit ourselves. Lord, I don't know whether I am loving you with all my heart, with all my soul, with all my strength, and with all my mind. Now I commit myself, Lord, to love you more and more. మరలా మనం ప్రభుకు ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రభు, నా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, ఆ పూర్ణ వివేకంతో నేను ప్రేమిస్తున్నాను లేదు నాకు తెలియదు, కానీ నేను మరలా నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. And Deborah is now recalling who all the people came for the battle. ఇక్కడ దెబోరా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంది ఆ యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారు. Yeah, 14th verse. 14వ వచనం. Yeah, from Ephraim, those whose root is in Amalek come down. అమాలేకీయుల్లో కాపురం ఉన్న ఎఫ్రామీయులను. And then following you, Benjamin. నీ తర్వాత They also came. నీ తర్వాత నీ జనంలో బెన్యామీనీయులను. And from Makir, commanders came down. మాకీరు నుండి న్యాయాధిపతులను. And from Zebulun, those who wield the staff of office. జబూలనీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. Do you know what's the meaning of this? Who wield the staff of office? ఇక్కడ నాయక దండము అంటే ఏంటో తెలుసా? Those who are sitting in the office and using pen and writing. ఎవరైతే ఆఫీస్లో కూర్చొని పెన్ను పట్టుకొని రాస్తూ ఉన్నారో they also came for fighting. వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి వచ్చారు. So when it comes to the battle, even people who know only to write in the office, they also came for fighting. కాబట్టి ఇక్కడ యుద్ధం వచ్చేసరికి ఎవరైతే ఆఫీసులో కూర్చొని కేవలం రాయటం మాత్రమే తెలిసిన వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి వచ్చారు. What a zeal and what a commitment they had. ఇటువంటి ఆసక్తి వాళ్ళు కలిగి ఉన్నారు కదా. That's why she is specifically mentioning. అందుకే ఆమె ప్రత్యేకంగా తెలియజేస్తుంది. And the princes of Issachar were with Deborah. ఇస్సాఖారీలైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. And into the valley they rushed at his heels. That means they went at a fast speed. అతివేగమున లోయలోనికి చొరబడ్డారు. These are all the people who contributed in getting the victory. కాబట్టి ఇశ్రాయేలు జయించడానికి వీళ్ళందరూ కూడా దోహదపడ్డారు. So in the church we should be part of any of this group. సంఘంలో మనము ఈ గుంపులో ఎక్కడైనా ఉండొచ్చు. See, in some churches there are people who do only the white collar job. కొన్ని సంఘాల్లో అయితే కేవలం వాళ్ళు వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తారు. Yeah, they will do only the writings. కేవలం రాయటం. Or they only do the work in the computer. లేకపోతే కంప్యూటర్ మీదే పని చేస్తారు. Only white collar jobs they will do. వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తారు. You can never find them sweeping the floor or washing the vessels. వాళ్ళు ఫ్లోర్ ఓడవటం కానీ గిన్నెలు కడగటం కానీ మనం ఎప్పటికీ చూడం. Last week I was in a church. గత వారం నేను ఒక సంఘంలో ఉన్నాను. And the church, they served the morning breakfast. ఆ సంఘంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు. And people went to wash their plates. వాళ్ళు వెళ్ళి ప్లేట్లు కడుక్కోవడానికి వెళ్ళారు. But they said no need to wash, you put it in the basin. మీరు కడగాల్సిన అవసరం లేదు, బేసిన్ లో పెట్టమన్నారు. But I can't put the plate like that, so I went and washed and put it. నేను అలానే పెట్టడం నాకు మనసు లేక నేను కడిగి పెట్టాను. Yeah, when I eat, I should wash. నేను తింటే నేనే కడగాలి. I can't expect somebody else to wash my plate. అంటే నేను తిన్న ప్లేట్ ఎవరో కడగాలి నేను అనుకోను. Yeah, I can't expect somebody to wash my coffee tumbler. నా కాఫీ keep it in the place. నా కాఫీ టంబ్లర్ ఎవరో కడిగి ఎక్కడో పెట్టాలని అనుకోను. Yeah, some people think no, it is not my job. They keep it in somewhere and they don't care about it.
కొంతమంది ఏంటంటే వాళ్ళు అక్కడ పెట్టి దాన్ని పట్టించుకోరు. That shows our attitude. అది మన వైఖరిని తెలియజేస్తుంది. Even godly things also, the same attitude will be extended. అదే ఏమవుతుందంటే దైవికమైన కార్యాల్లో కూడా అదే వైఖరి ఉంటుంది. If we have such attitude, how can God trust us and give some work? మనం అలాంటి వైఖరి కలిగి ఉంటే దేవుడు మనల్ని నమ్మి పని ఎలా ఇస్తాడు మనకి? I can't imagine God will give any burden to them regarding ministry. అలాంటి వారికి పరిచర్య గురించిన భారాన్ని ఇస్తాడని నేను అనుకోను. So the morning breakfast was over. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. And the meeting was about to start. Everybody sat in the chairs. మీటింగ్ ప్రారంభం అవుతుంది. అందరూ చైర్లో కూర్చున్నారు. I went out and I went to a corner to wash my hands. నేను ఆ కార్నర్కి వెళ్ళి నేను చేతులు కడుక్కోవటానికి వెళ్ళాను. And in the down, two people were sitting. కింద చూస్తే ఇద్దరు కూర్చున్నారు. And one person is a small boy. ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. And the other person, ఇంకో వ్యక్తి, he is a medical doctor. మెడికల్ డాక్టర్ ఇంకొక ఆయన. And he is not only a medical doctor, and he is about to complete his PhD. ఆ మెడికల్ డాక్టర్ మాత్రమే కాదు, పిహెచ్డి కూడా ముగించుకోబోతున్నాడు. He has got 3 sons, small sons. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఆయనకి. Really, I was shocked. ఎంతో షాక్ అయ్యాను. Brother, you are washing the plates. మీరు ప్లేట్లు కడుగుతున్నారా? So many brothers and sisters are there. ఎంతో మంది సహోదరులు సహోదరులు ఉన్నారు. But he is hiding and washing all the plates. ఆయన దాక్కొని అవన్నీ ప్లేట్లన్నీ కడుగుతున్నాడు. See, he could have thought, I am a doctor and I have I'm doing a white collar job. I need not go and wash the plates. నేను వైట్ కలర్ జాబ్ చేస్తున్నాను, ఒక డాక్టర్, నేను ప్లేట్లు కడగాల్సిన అవసరం లేదు. Yeah, somebody else can do the washing. ఎవరైనా కడగొచ్చు, వేరే వాళ్ళు. There are so many brothers. ఎంతో మంది సహోదరులు ఉన్నారు. Let them wash. Why should I care? వాళ్ళే కడుక్కుంటారు, నేను ఎందుకు? He never thought like that. ఆయన అలా అనుకోలేదు. I was really ashamed of myself. నిజంగా నేను ఎంతో సిగ్గుపడ్డాను. I went and told him, brother, I will also wash. నేను కూడా వెళ్ళి కడుగుతానని చెప్పి. But he never allowed me. కానీ నన్ను అంగీకరించలేదు. Not for showing, but really I wanted to do that work. అని నేను ఏదో అలా ప్రదర్శించుకోవటానికి నిజంగానే కడుగుదాం అనుకున్నాను. Yeah. Deborah is appreciating such people. కాబట్టి దెబోరా అలాంటి వారిని ప్రశంసిస్తుంది. See, from Zebulun, those who wield the staff of office. కాబట్టి ఇక్కడ జబులేను వారు ఏంటంటే నాయక దండము వహించు వారును వచ్చిరి. Wield the office of staff means they are doing the white collar job. ఇక్కడ వైట్ కలర్ జాబ్ చేస్తున్న నాయకులు వాళ్ళు. They sit in the office and they got used to only using the pen. వాళ్ళు ఆఫీసులో కూర్చొని కేవలం పెన్నుతో రాయటం అలాంటి పనులే వచ్చేవాళ్ళకి. But now they have to take the sword for fighting. ఇప్పుడు వాళ్ళు కత్తి పట్టుకొని యుద్ధం చేయాలి. Now they have to take the spear for fighting. కాబట్టి ఇప్పుడు ఆ స్పియర్ పట్టుకొని యుద్ధం చేయాలి. God honored all such people. అలాంటి వారందరినీ దేవుడు గణపరిచాడు. God granted victory. దేవుడు జయాన్ని ఇచ్చాడు. And in another church, I heard ఇంకో సంఘంలో many people are there, many age groups. అన్ని రకాల వయసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. And they announced, today brothers are to wash the plates. ఈ రోజు సహోదరులు ప్లేట్లు కడుగుతారు. Yeah, 1 week sisters, 1 week brothers. ఒక వారం సహోదరులు, ఒక వారం సహోదరీలు. When you go inside, లోపలికి వెళ్తే it's small children who are studying 9th standard, 8th standard, they are washing. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న పిల్లలు కడుగుతున్నారు. Is it not a shame on us? నిజంగా ఇది మనకి ఎంతో సిగ్గు కాదా? We eat and we allow them to wash the plates. మనం తిని వాళ్ళు కడగటానికి మనం ఇస్తున్నాం. Yeah. So that shows the attitude of the people. కాబట్టి అక్కడ మనుషుల యొక్క వైఖరి మనకి తెలియజేస్తుంది. But thank God, there were so many people in Deborah's team. కానీ దెబోరా గుంపులో చాలా మంది ఉన్నారు. Yeah. Ephraim, whose root was in Amalek, they came down. ఇక్కడ అమాలేకీయుల్లో ఉన్న ఎఫ్రాయిమీయులు వచ్చారు. That means the Ephraim people, they were not living with the Israelites. They were living with Amalekites. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎఫ్రాయిమీయులు వాళ్ళు ఇశ్రాయేలుతో ఉండట్లేదు కానీ అమాలేకీయులతో ఉంటున్నారు. But when they heard that the people are fighting, they came out from Amalek and they joined this team. కానీ ఇక్కడ ఇశ్రాయేల్ తరపున యుద్ధం జరుగుతుందని వాళ్ళు విన్నప్పుడు వెంటనే అమాలేకీయుల్లో నుంచి వచ్చి ఇశ్రాయేలుతో కలిశారు. And 15th verse. 15వ వచనం. What does it say? ఇక్కడ ఏం చెప్పబడింది? Princes of Issachar were with Deborah. ఇస్సాఖారీలైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు. Princes means high standing people. వాళ్ళెంతో సమాజంలో గొప్పవాళ్ళు. They were also there. వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. So my dear brothers, నా ప్రియ సహోదరి సహోదరులు, the church, it's a battlefield.
సంఘం అనేది ఒక యుద్ధ రంగం. where we are fighting the battle against the devil and his hordes. అపవాది తరపున వాళ్ళందరి తరపున వారికి విరోధంగా మనం యుద్ధం As చేస్తున్నాం. a church, we are called to fight against the spirit of this world. ఈ లోకపు ఆత్మకి మనం విరోధంగా యుద్ధం చేయడానికి పిలువబడ్డాం సంఘంగా. Whether you are doing the white collar job or blue collar job, or you are using the pen to sign, all are in the battlefield. వైట్ కాలర్ జాబ్ చేసినా, బ్లూ కాలర్ జాబ్ చేసినా, నీ ఉద్యోగంలో కేవలం పెన్నే ఉపయోగించినా యుద్ధానికి వెళ్ళాల్సిందే. Once we come to the church, there is no difference. మన సంఘానికి వచ్చిన తర్వాత ఎటువంటి తేడా లేదు. Are we hesitant to do certain type of work in the church? కొన్ని పనులు చేయటానికి మనం ఇబ్బంది పడుతున్నామా Do సంఘంలో? you think sweeping job is very bad? అంటే ఓడవటం అనేది చాలా తక్కువ అని మీరు అనుకుంటున్నారా? No, in the church, no, we should be willing to do any type of work. సంఘంలో ఏ పనైనా చేయటానికి మనం సిద్ధపడి ఉండాలి. And then we read about one, yeah, I was telling about the one brother who was a doctor and washing the vessels. ఒక సహోదరుడి గురించి నేను చెప్తున్నాను. డాక్టర్ అయ్యుండి ఆయన గిన్నెలు కడుగుతున్నాడు, ప్లేట్. And he has got 3 little children, sons. ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. And they go and collect the paper cups and they clean, collecting all the paper cups and throwing the dustbin. వాళ్ళు వెళ్ళి ఆ పేపర్ కప్స్ అన్ని తీసుకొని డస్ట్బిన్ వేస్తున్నారు. How the small children got that spirit of service? అలా సేవ చేయాలని చిన్న పిల్లలకి ఎలా వచ్చింది? It's so wonderful to see. అది చూడటానికి ఎంత అద్భుతం అది. So when the father has got the serving spirit, the children also get the same spirit. కాబట్టి తండ్రికి అలా సేవించే ఆత్మ ఉన్నప్పుడు పిల్లలకు కూడా సేవించే ఆత్మ వస్తుంది. So my dear brothers and sisters, we have to think about our children, what kind of spirit they are getting. ప్రియ సహోదరి సహోదరులు, మన పిల్లలకు కూడా మనం ఎటువంటి ఆత్మ వాళ్ళు పొందుతున్నారని మనం చూడాలి. If they see their dad is commanding only and he is not doing any kind of small jobs, then they will also get that spirit. కాబట్టి నాన్న ఎప్పుడు కూడా పైనుండి వాళ్ళని ఆధిపత్యం చెలాయిస్తూ చిన్న చిన్న పనులు చేయనట్లయితే వాళ్ళు కూడా అలానే తయారవుతారు. And they will start seeing others with a despiseful look. వాళ్ళు వేరే వాళ్ళని తక్కువ చేసి చూడటం మొదలు పెడతారు. They think that they are big and the church, some other people are small. వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు, మిగతా వాళ్ళందరూ తక్కువ వాళ్ళు అన్నట్లు చూస్తారు. That is not the church of God. అది దేవుని యొక్క సంఘం కాదు. And Jesus is our example. యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నారు. At the last supper, what did Jesus do? ప్రభు యొక్క చివరి రాత్రి భోజనం ఆయన ఏం చేశారు? He was not washing the plates, he was washing the feet of the disciples. ఆయన ప్లేట్లు కడగటం కాదు, శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. And those days, feet of the disciples, they were not wearing socks and shoes. ఆ రోజుల్లో వాళ్ళు సాక్స్లు, షూలు ఏం వేసుకోలేదు శిష్యులు. They did not travel in the car, Audi car or Mercedes Benz car. వాళ్ళు ఏదో ఆడి కార్లో, మెర్సిడీస్ బెంజ్ కార్లు ఏమి రాలేదు. They did not even come in the horses or camels. వాళ్ళు ఏదో గుర్రాల మీద, ఒంటెల మీద కూడా ఏమి రాలేదు. They were walking in the muddy streets with their legs. కాబట్టి వాళ్ళ కాళ్ళతో ఎంతో దుమ్ములో, మురికిలో నడిచి వచ్చారు. So their feet would have been very dirty. కాబట్టి వాళ్ళ పాదములు ఎంతో మురికిగా ఉండి ఉంటాయి. But Jesus was never ashamed to do that work. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పని చేయడానికి ఎప్పుడు సిగ్గుపడలేదు. So next time when you enter into the church, తర్వాత మీరు సంఘానికి after the church meeting is over, సంఘం మీటింగ్ అయిపోయిన తర్వాత there should be a competition to do like Jesus did. కాబట్టి యేసు ప్రభు చేసినట్లు మనం కూడా చేయడానికి పోటీ ఉండాలి. There should be a real competition in washing the plates or cleaning the place or doing all kinds of small jobs. ప్లేట్లు కడగటంలోనూ, చిన్న చిన్న పనులు చేయటంలో నిజమైన పోటీ ఉండాలి. Yeah, but we find another group here. ఇంకొక గుంపు వారిని మనం చూస్తున్నాం. Yeah, we read that in the 15th verse, Judges 5:15. న్యాయాధిపతులు 5:15. Yeah, we read in the last part. చివరి భాగం. Among the divisions of Reuben, there were great resolves of heart. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. Yeah, what is the meaning? ఏంటి దీని అర్థం? Again, I would like to read on other versions. ఇతర తర్జుమాల్లో మనం చూద్దాం. In the districts of Reuben, there were much searching of heart. రూబేనీయుల కాలువల యొద్ద గొప్ప హృదయాలోచన, అంటే హృదయాన్ని పరిశోధించుకుంటూ ఉన్నారు. That means Reuben is allotted a particular territory by Joshua. Moses. ఇక్కడ మోషే రూబేనీయులకి ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. And that is, we can say that it is like a small state. అదొక చిన్న రాష్ట్రం అని చెప్పచ్చు. Reuben state. అదే రూబేన్ రాష్ట్రం అది. And it has got many divisions, districts. అందులో అనేక జిల్లాలు ఉన్నాయి. And many people were living in small districts in that place. చిన్న చిన్న జిల్లాల్లో కొంతమంది నివసిస్తూ ఉన్నారు. That's what we read here as divisions. అదే మనం చూస్తున్నాం ఇక్కడ. Yeah, warriors were there. అక్కడ యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. And you know what is the other version say? ఇంకొక వర్షన్ ఏం చెప్పబడిందో తెలుసా? There was a great searching of heart. వాళ్ళు హృదయాన్ని పరిశోధించుకుంటూ ఉన్నారు. And what is the meaning of that one? ఏంటి దాని అర్థం?
a deep introspection or questioning of their motivations and courage. కాబట్టి వాళ్ళు హృదయంలో వాళ్ళు పరిశోధించుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశాలను పరిశోధించుకుంటున్నారు. Yeah. See, we read a verse in 2 Corinthians, 2 కొరింథీలో ఒక మాట మనం చదువుతాం. 2nd chapter. 2 కొరింథీ 2వ అధ్యాయం. I think 1 Corinthians chapter 2. 1 కొరింథీ 2వ అధ్యాయం. 1 Corinthians chapter 2 and verse 15. 2:15. 1 Corinthians chapter 2 and verse 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. It's an important verse. ఇది ఎంతో ప్రాముఖ్యమైన వచనం. I'll just read that verse. ఆ వచనాన్ని మీకోసం నేను చదువుతాను. But who is spiritual appraises all things, yet he himself is appraised by no one. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. Yeah, we can also read like this. He who is spiritual judges all things, but he himself is judged by no one. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ తీర్పు తీరుస్తుంటాడు కానీ అతడు ఎవరి చేత తీర్పు తీర్చబడ్డు. Yeah, what is the meaning of this verse? ఏంటి దీని అర్థము? Suppose I come to your house. నేను మీ ఇంటికి వచ్చాను. And whom I will inquire first? మొట్టమొదటి నేను ఎవరి గురించి అడుగుతాను? If somebody was sick, ఎవరైనా రోగిగా ఉంటే I will ask, how is your father or mother who was very sick, how is he? Is he better? కాబట్టి ఎవరికైతే రోగం ఉందో మీ తల్లి గాని తండ్రి గాని వాళ్ళు బాగున్నారా, ఎలా ఉన్నారని అడుగుతాం. Or if one of the children is a very, very naughty child, లేక ఒక చిన్న బిడ్డ చాలా నాటీగా ఉన్నట్లయితే, అల్లరి he is చేస్తూ very rebellious, తిరుగుబాటు చేస్తున్నట్లయితే, he brings a very bad name to the family. కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్నట్లయితే, When I come to your family, మీ కుటుంబంకి వచ్చినప్పుడు first I will ask, how is that boy? ఆ వ్యక్తి ఎలా ఉన్నాడని అడుగుతాం. Is he repented? మారు మనసు పొందాడా? In the same way, when I go to a church, నేను సంఘానికి వెళ్ళినప్పుడు whom will I inquire first? ఎవరి గురించి అడుగుతాను మొట్టమొదటి నేను? Generally, we will say all are fine or not, we'll ask. అందరూ బాగున్నారా లేదా అని అడుగుతాం మామూలుగా. And if some brother is creating problem continuously, we will ask, how is that brother now? ఒక సహోదరుడు ఎప్పుడు సమస్యలు తెస్తుంటే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడని అడుగుతాం. Is he all right now? ఇప్పుడు బాగానే ఉన్నాడా? Is he cooperating? మీతో సహకరిస్తున్నాడా? And when I talk to brothers in Vijayawada, విజయవాడ సహోదరులతో మాట్లాడితే, I ask, brother, how are the people who are affected with the flood? కాబట్టి ఇప్పుడు వరద బాధితులు, వరదలో చిక్కున్న వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతాం. Are they all right? ఇప్పుడు బాగున్నారా వాళ్ళు అని అడుగుతాం. Yeah. So, a spiritual person, nobody will judge him. అంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని కూడా ఎవరు తీర్పు తీర్చరు ఆ వ్యక్తిని. He will judge himself. తను తాను తీర్పు తీర్చుకుంటా ఉంటాడు. So, in a church, సంఘంలో if somebody is inquiring about you and judging you or finding out how you are and all, you have to be very careful. కాబట్టి నీ గురించి అడుగుతూ నువ్వు ఎలా ఉన్నావు అని నిన్ను తీర్పు తీరుస్తున్నట్టు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Yeah, because you have some problem. అంటే ఏదో సమస్య ఉంది కాబట్టి అడుగుతున్నారు నీ గురించి. You are carnal. నువ్వు శరీరానుసారంగా ఉన్నావు కాబట్టి అడుగుతున్నావు. You are not spiritual. ఆత్మ సంబంధిగా లేవు. So we should aim for such a life. అలాంటి జీవితం కోసం మనం లక్ష్యం ఉంచాలి. Yeah, when few brothers come and talk, elders come and talk, they should not talk about me. సంఘ పెద్దలు కానీ ఎవరైనా మాట్లాడుకున్నాడు వాళ్ళు నా గురించి మాట్లాడుకోకూడదు. That means I should not have any problem. I should not have any rebellious attitude. అంటే నాకు ఎటువంటి తిరుగుబాటు ఆత్మ ఏమి ఉండకూడదు. Yeah, I should not get offended. నేను అభ్యంతర పడకూడదు. Now we'll apply that to Deborah. ఇక్కడ దెబోరాకి మనం అన్వయించినట్లయితే, And Deborah says, we are judging the Reuben and his tribe. ఇక్కడ రూబేను వాళ్ళని మేము తీర్పు తీరుస్తున్నాం. And in Tamil, a different kind of words are used. ఇక్కడ తమిళ్లో వేరు వేరు మాటలు వాడారు. When we think of Reuben's tribe, our heart burdens are plenty. మేము రూబేను గోత్రం గురించి ఆలోచించినప్పుడు మా హృదయ ఆలోచనలు అనేకమైన వచ్చాయి. Deborah is not feeling free when she thinks of Reuben. రూబేను గురించి ఆలోచిస్తున్నప్పుడు దెబోరాకి స్వాతంత్రం లేదు. Reuben means Reuben's tribe. అంటే రూబేను గోత్రం వాళ్ళు. Why? ఎందుకు? They did not join Deborah in this battle. ఎందుకంటే ఈ యుద్ధంలో దెబోరాతో కలిసి రాలేదు వాళ్ళు. They simply sat along with the sheep. వాళ్ళు గొర్రెల దగ్గర కూర్చొని ఉన్నారు. Yeah, we read in the 16th verse. 16వ వచనంలో మనం చదువుతాం. Judges 5:16. న్యాయాధిపతులు 5:16. Why did you sit among the sheepfolds to hear the piping for the flocks among the divisions of Reuben?
there were great searchings of heart. మందల ఏలలను వినుట్టుకుని దొడ్ల మధ్య నీ వేళ నివసించితివి రూబేని ఇలా కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగిన Yeah, great burden for Reuben. రూబేని గురించి వాళ్ళు గొప్ప భారాన్ని కలిగి ఉన్నారు. Yeah, Deborah is asking, Reuben, why you didn't join us in the battle? దెబోరా రూబేను ఎందుకు యుద్ధంలో మాతో కలిసి రాలేదు? You are sitting among the sheep and you are hearing the flute music. నీ దొడ్ల మధ్య నువ్వు నివసిస్తూ మందల ఏలలు వింటున్నావా? Yeah, you are hearing the piping for the flocks. మందల ఏలలను వింటున్నావు. Somebody is blowing the pipe or flute for the sheep to go to sleep, and this Reuben is also listening to that and going to sleep. కాబట్టి గొర్రెల్ని పడుకోబెట్టడానికి ఫ్లూట్ వాయిస్తుంటే రూబేను కూడా ఫ్లూట్ వింటూ పడుకున్నాడు. Who are all the other people going for the war? మిగతా వాళ్ళందరూ యుద్ధానికి వెళ్తున్నారు. There are his own brothers. తన సొంత సహోదరులే వాళ్ళు. His own brothers. Israelites were his own brothers. ఇశ్రాయేల్ అందరూ తన సొంత సహోదరులే. When they were going for fighting and they were working hard, he didn't care about his brothers. వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు ఈయన పట్టించుకోలేదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, is it reflecting the type of people whom we are? ఇది మనం ఎలాంటి వారమో మనకి తెలియజేస్తుందా? Sometimes children may be like that. కొన్నిసార్లు పిల్లలు అలా ఉంటారు. Dad and mom, they are fighting. అమ్మ నాన్న కూడా వాళ్ళు యుద్ధం చేస్తున్నట్లయితే No, they don't fight with each other, but they are battling against something. వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవట్లేదు కానీ వేరే దాని గురించి కలిసి పోరాడుతున్నారు. Might be they are going through sickness. బహుశా వాళ్ళు ఒక వ్యాధి గుండా వెళ్తున్నారేమో, Or they are going through financial strain. లేకపోతే ఆర్థిక సంబంధమైన సమస్యలు గుండా వెళ్తున్నారు. Or they are going through some problems because of the relatives. బంధువుల వల్ల కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వెళ్తున్నారు. As children, how are you feeling? పిల్లలుగా మీరు ఎలా ఉన్నారు? Are you like the previous people or are you like the Reuben and his tribe? ఇంతకు ముందు ఉన్న వ్యక్తుల వల్లే ఉన్నారా, రూబేను గోత్రం వల్లే ఉన్నారా? Yeah, they are fighting against sickness or fighting against financial struggle. I am looking at some computer games and I am enjoying my life. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు ఏదో వాళ్ళు రోగములు గుండా వెళ్తున్నారు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారు. నేనైతే కూర్చొని కంప్యూటర్ గేమ్స్ చూస్తున్నాను. Half-hearted people. అర్ధ హృదయం కలిగిన వాళ్ళు. Deborah starts with whole-hearted people. దెబోరా పూర్ణ హృదయాలతో ప్రారంభించింది. Yeah, 9th verse we read, whole-hearted people, Lord, I thank you and bless your name. 9వ వచనంలో మనం చూసాము, పూర్ణ హృదయంతో వచ్చిన వాళ్ళందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నామే. People who gave wholeheartedly themselves to fight the battle. యుద్ధం చేయటానికి పూర్ణ హృదయంతో వాళ్ళు సమర్పించుకున్నారు. So many people she is listing out. ఎంతో మంది గురించి ఆమె రాస్తూ వచ్చింది. But when she came to this verse, కానీ ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి 16th verse, 16వ వచనం, she's asking, Reuben, why did you sit among the flock? రూబేను, నువ్వు ఎందుకు దొడ్ల మధ్య ఉంటున్నావు? Why you didn't come for the battle? ఎందుకు యుద్ధానికి రాలేదు? Yeah, that's a big issue. ఇది ఒక పెద్ద సమస్య. See, this Reuben tribe is always creating some problem. ఈ రూబేను గోత్రాన్ని మనం చూసినట్టు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది వాళ్ళ వల్ల. You see the tabernacle, ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్లయితే, and God allotted the places for each tribe around the tabernacle. దేవుడు ప్రతి గోత్రం వారికి ప్రత్యక్ష గుడారం చుట్టూ ఒక్కొక్క స్థలాన్ని కేటాయించాడు. And the children of Kohath were there. ఇక్కడ కహాత్ కుమారులు ఉన్నారు. And just below that, Reuben tribe were there. దాని కింద రూబేను గోత్రం వాళ్ళు ఉన్నారు. This is the place. అది వాళ్ళకి ఇచ్చిన స్థలం. And we read about God giving different work for the people. ఒక్కొక్కరికి వేరువేరుగా దేవుడు పని అప్పగించినట్లుగా మనం చూస్తాం. Yeah, he gave one family the work of the vessels, holy vessels and other things. ఒక కుటుంబానికి ఏమో పవిత్రమైన వెసల్స్ కడగటం ఇచ్చారు. Other people, they have to take the poles and carry in their shoulders. మిగిలిన వారే వాళ్ళ భుజాల మీద మంచాన్ని మోసుకొని వెళ్ళాలి. Like that, they have to do different work. రకరకాల పనులు వాళ్ళు చేయాలి. But God gave to one family 2 vehicles. కానీ దేవుడు ఒక కుటుంబానికి 2 ఇచ్చారు. And the family are Merari, Kohath, Gershon. These are the 3 families. మెరారి, కోహాత్, గెర్షోన్. Yeah. కుటుంబాలు. Kohath, Gershon, Merari. కోహాత్, గెర్షోన్, మెరారి. Yeah. They were the 3 important groups of people. ఇక్కడ 3 రకాల ప్రాముఖ్యమైన గుంపుల వాళ్ళు. And they were given the different works. వాళ్ళకి వేరే పనులు ఇచ్చారు. And what happened? ఏం జరిగింది? The Kohath people,
God did not give them any vehicle. ఆ గోహతు వాళ్ళకి దేవుడు ఎటువంటి వెహికల్ ఇవ్వలేదు. For other people, God gave 2 vehicles, and another family 4 vehicles. మిగతా వాళ్ళకేమో 2 ఇచ్చారు, ఇంకొక కుటుంబానికి 4 ఇచ్చారు. We read that in Numbers chapter 7. సంఖ్యాకాండము 7లో మనం చదువుతాం. Numbers 7 verse 7. సంఖ్యాకాండము 7:7. 2 carts and 4 bulls for Gershon, the children of Gershon. సంఖ్యాకాండము 7:7 మనం చూసినట్లయితే, అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనులకు ఇచ్చెను. 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన సేవ చేయ మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. Yeah. So 4 vehicles and 8 bulls for Merari's children. మెరారీ వాళ్ళ పిల్లలకి 4 బండ్లు 8 ఎద్దులు ఇచ్చాడు. Yeah. And the 9th verse, Gohath and children, God did not give any vehicle. కహాతీయులకు ఇయ్యలేదు. And they have to carry in their shoulder. ఎందుకంటే వాళ్ళ భుజముల మీద మోయటే వారి పని. This is the background. ఇది అక్కడ నేపథ్యం. Every time when the cloud moves, the tabernacle has to be dismantled, and people have to carry this to the next place. కాబట్టి మేఘం వెళ్ళినప్పుడల్లా ప్రత్యక్ష గుడారమును వాళ్ళు మరలా తీసివేసి మరలా తీసుకొని వెళ్ళాలి దాన్ని. Yeah. Next place they will put the tabernacle. తర్వాత అక్కడికి వెళ్ళి ప్రత్యక్ష గుడారం. They'll stay there for 3 or 4 days. 3-4 రోజులు ఉంటారు మళ్ళీ అక్కడ. Again, when the cloud moves, they will all remove that, and the first group of people, they will take the articles in the 2 vehicles. Second group of people take the articles in 4 vehicles, and third group of people carry in their back. అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు మొదటి గుంపు వారు 2 బండ్ల మీద తీసుకుని వెళ్తారు, తర్వాత 4 బండ్ల మీద తీసుకుని వెళ్తారు మిగిలిన వారు. ఆ 3వ గుంపు వాళ్ళు ఏమో వాళ్ళ భుజముల మీద మోసుకొని వెళ్ళాలి. And everywhere this Reuben tribe is behind the Kohath and children. అక్కడ కహాతీయుల వెనక ఈ రూబేను గోత్రం వాళ్ళు ఉండేవాళ్ళు. And they always would have instigated, hey, see, Moses is partial. He has given vehicles to the other 2 families. For you, no vehicle. చూడండి, మోషే ఎంత పక్షపాతం కలిగిన, వాళ్ళకేమో బండ్లు ఇచ్చాడు, మీకేమో ఏమి ఇవ్వలేదు అసలు. See, like in your church, your elder is giving 3 works to 3 people. మీ సంఘంలో సంఘ పెద్ద 3కి 3 పనులు ఇచ్చాడు. For one brother, he gives a car. ఒక సోదరుడికి కారు ఇచ్చాడు. Another brother, he gives a bike. ఇంకొక సోదరుడికి బైక్ ఇచ్చాడు. And to you, he gives a cycle. నీకు ఒక సైకిల్ ఇచ్చాడు. What will happen? How is your attitude? అప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుంది? Same thing here. ఇక్కడ కూడా అదే. And other brothers, they are telling you who are having a cycle, see, your brother did not love you. చూడండి, ఆ సైకిల్ ఇవ్వబడిన సోదరుడు మిగిలిన వాళ్ళు చెబుతున్నారు, He is showing partiality. ఆయనకి ప్రేమ లేదు, పక్షపాతం చూపిస్తున్నాడు. Come to our church, we will give you a car. మా సంఘానికి వస్తే నీ కారు ఇస్తాం. What are you going to do? నువ్వేం చేస్తాం? The same situation for Gohath and his family. ఇక్కడ కహాతీయుల పరిస్థితి కూడా అదే. What happened? ఏం జరిగింది? Now you come to Numbers chapter 16. సంఖ్యాకాండము 16. Yeah. First verse. 1వ వచనం. Kohath, son of Kohath, his name is Korag. లేవికి ముని మనవను, కహాతుకు మనవను, ఇస్హారు కుమారుడగు కోరహు. And he is taking Reuben's people. రూబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను అబిరాములను Dathan, Abiram. తీసుకొని వెళ్తున్నాడు. Who are these people? వీళ్ళెవరు? Reuben's children. రూబేని పిల్లలు. Yeah. And they are going and rebelling against Moses. వాళ్ళు వెళ్ళి మోషేకి విరోధంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. What's the role of Reuben? ఏంటి ఇక్కడ రూబేను పరిస్థితి ఏంటి? Trying to bring division between Moses and Gohath children. మోషేకు కహాతీయులకు మధ్య వైరం పెడుతున్నాడు. There are this group of people in every church. ప్రతి సంఘంలో ఉంటారు వీళ్ళు. Try to bring divisions. వాళ్ళు విభజనలకి దోహదం చేస్తారు. God hates such people. దేవుడు అలాంటి వాడిని ద్వేషిస్తారు. Who bring divisions among the people. ఎవరైతే ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడతారో. We should never bring division among the people. ప్రజల మధ్య మనం ఎప్పుడు కూడా విభజన తీసుకుని రాకూడదు. The valuable brother in a church is a brother who builds fellowship. సంఘములో విలువైన సహోదరుడు ఎవరంటే సహవాసాన్ని నిర్మించే వ్యక్తి. I was going to a church. నేను ఒక సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. And the meeting would be over. మీటింగ్ అయిపోయేది. And sometimes I would go and tell them, the full-time workers, we have to go back to our home. నేను ఆ ఫుల్ టైం సేవకులకు చెప్పేవాడిని మనం ఇంటికి వెళ్ళాలని. Do you know what they would say?
వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? We are your spiritual parents. No need to go home. You go tomorrow. మీరు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఆత్మీయ తల్లిదండ్రులు మేము రేపు వెళ్ళు అంటారు. So a fear comes into our heart. మాకు భయం వచ్చేది. Oh, if I go early, I am not spiritual. నేను తొందరగా వెళ్తే ఆత్మీయుని కాదేమో. So we will stay in the church until late night ఆ సంఘంలో రాత్రి దాకుంటే and then go back to my home. అప్పుడు ఇంటికి వెళ్ళేవాడు. And there, helpless, my dad and mom, they'll be waiting. అమ్మ నాన్న నిస్సహాయంగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. That's not spiritual life. అదేం ఆత్మ సంబంధమైన You are జీవితం. trying to divide the parents with among parents and children. అక్కడ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య విభజన తీసుకొస్తున్నాను. We should never do that. మనం ఎప్పుడు చేయకూడదు కదా. God hates that. దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. Reuben did this work. రూబేన్ ఈ పని చేశాడు. He will not join with the main fellowship. అక్కడ మెయిన్ సహవాసానికి వెళ్ళేవాడు కాదు. Always he'll be aloof. ఎప్పుడు ఒక్కడిగా ఉండేవాడు. When all the tribes are going for battle, he will sit with the sheep. అందరూ అన్ని గోత్రాలు యుద్ధం చేస్తుంటే వీళ్ళు వెళ్ళి గొర్రెల దగ్గరికి వచ్చినారు. When Moses and Aaron, they are leading the people of Israel, he will join the Kohite children and he will ask them to rebel. మోషే అహరోను ఇశ్రాయేలు అందరూ నడిపిస్తుంటే కహాతీయుల దగ్గరికి వెళ్ళి తిరుగుబాటు చేయమని ప్రేరేపించేవాడు. Not only that, when మాత్రమే కాదు, Moses was dividing the land for all the tribes. అన్ని గోత్రాల వారికి మోషే ఆ స్థలాన్ని కేటాయిస్తున్నప్పుడు At that time, what did Reuben say? రూబేన్ ఏం చెప్పాడు అప్పుడు? We don't want to come to the other side along with the other tribe. మేము వేరే గోత్రాలతో కలిసి అటువైపు రాము. Yeah, we want to stay here this side. అంటే ఇటు పక్కే మేము ఉంటాం. That we read in Joshua chapter 22. యెహోషువ 22లో మనం చదువుతాం. Yeah, and not only Joshua chapter 13. యెహోషువ 13. యెహోషువ chapter 13. 13వ అధ్యాయం. What do we read here? ఏం చదువుతాం మనం ఇక్కడ? Yeah. They never joined the main people. వాళ్ళు ఎప్పుడు కూడా సమాజం మొత్తం ఉన్న చోటకి వెళ్ళేవాళ్ళు కాదు. They wanted to stay. 8th verse. 8వ వచనం. They say, this is the good land for our sheep. ఇది మా గొర్రెలకు శ్రేష్టమైన నేల. Yeah, they never wanted to cross Jordan River and go to the other side. యోర్దాను దాటి అవతల వైపుకు వెళ్ళాలనుకోలేదు వాళ్ళు. Yeah. Why? ఎందుకు? Because they don't want to join them. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉండాలని లేదు. So they stayed this side. ఇటు పక్క ఉన్నారు వాళ్ళు. Moses was not happy about it. దాని గురించి మోషే అంత సంతోషంగా లేడు. So my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when all the people of church, the fellowship, they are all proceeding towards the goal. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గురిని కలిగి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు we may be tempted to be separated and stand alone. మనం ప్రత్యేకపరచబడి ఏదో ఒక చోట నిలబడదామని శోధించబడచ్చు మనం. That is following the Reuben tribe. రూబేను గోత్రాన్ని మనం అనుసరించాలి. Yeah, always divisions. ఎప్పుడు కూడా ఏదో ఒక విభజన తీసుకున్నాడు. Yeah, Judges 5:15 we read Deborah is telling, our heart is burdened to see the divisions brought by Reuben. యెహోషువ 5:10 న్యాయాధిపతులు 5:15లో దెబోరా చెప్తుంది, రూబేను తెచ్చిన విభజనలు చూసి మా హృదయం భారమైందని. We also read in the Judges chapter 5 and verse 17. న్యాయాధిపతులు 5:17 మనం చూసినట్లయితే Gilead remained across the Jordan. న్యాయాధిపతులు 5:17 గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను. And why did Dan stay in ships? దానీయులు ఓడల దగ్గర ఎలా నిలిచిరి? Asher sat at the seashore. ఆషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఎలా నిలిచిరి? And remained by its landings. అక్కడ ఎందుకున్నారు? Yeah. So you see, Gilead, Asher, Dan, they joined along with the Reuben tribes. And they never joined the battle. గిలాదు, దానీయులు, ఆషేరీయులు వాళ్ళు రూబేను గోత్రంతో కలిశారు కానీ యుద్ధానికి వెళ్ళలేదు. So sometimes the backsliding is contagious. ఒక్కోసారి దిగజారిపోవటం అనేది అది అంటువ్యాధిలాగా ఇతరులకు వ్యాపిస్తుంది. When one brother backslides, he carries another group with him. ఒక సహోదరుడు వెనక దిగజారిపోయినప్పుడు కొంతమందిని గుంపుని తీసుకుని వెళ్తాడు. That's what happened in the heaven. పరలోకంలో కూడా అదే జరిగింది. Yeah, Lucifer, he was dissatisfied with God. లూసిఫర్ దేవునితో అసంతృప్తి చెందినప్పుడు And he was involved in gathering 1/3 of the angels who were displeased.
ఆ తర్వాత దేవదూతల్లో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో మూడో వంతు వారిని పోగు చేసుకున్నాడు. They all were pushed down. వాళ్ళందరూ కూడా కిందకి They తోసేయబడ్డారు. became the devils. వాళ్ళు దయ్యములుగా మారిపోయారు. Yeah, so sad. ఎంతో విచారకరం. So the backsliding spirit will not leave you alone. It will always try to be contagious and bring the group of people to backslidden life. వెనక్కి దిగజారిపోయేది ఎలా ఉంటుందంటే ఇతరులకు కూడా అది పాకుతుంది, అందరినీ పోగు చేసుకుంటుంది. But read the 18th verse. కానీ 18వ వచనాన్ని మనం చూసినట్లయితే Zebulun was a people who despised their lives even to death. జెబూలూనీలు మరణ భయం లేక ప్రాణము తృణీకరించుకున్న జనము. And now places of field. నఫ్తాలీలు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించింది. The kings came and fought. They fought against the kings of Canaan. రాజులు వచ్చి యుద్ధం చేసిరి, మెగిద్దో కాలువలో యుద్ధం తానాకుల కనాను రాజులు యుద్ధం చేశారు. So this is the experience of Deborah with the tribe of Reuben, Gilead, Dan and Asher. ఆ దెబోరాకు ఉన్న అనుభవం ఏంటంటే ఇక్కడ రూబేన్తో, గిలాద్తో, దానియులతో, అషేరీయులతో ఇలాంటి అనుభవం ఉంది. But Deborah was thanking God for the people who voluntarily, willingly gave themselves to fight. కానీ స్వచ్ఛందంగా తమను తాము అర్పించుకొని యుద్ధానికి వచ్చిన వాళ్ళని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంది దెబోరా. So that is with regard to fighting the battle. అది యుద్ధం చేయటం గురించి. Coming to building up of the church. సంఘాన్ని నిర్మించడం గురించి ఏంటంటే Again we read an example in the word of God. దేవుని యొక్క వాక్యంలోనే ఉదాహరణ మనం చూస్తాం. Yeah, we read in 1 Chronicles chapter 29. మొదటి దినవృత్తాంతములో 29 మనం చూసినట్లయితే when David wanted to gather materials for Solomon to build the temple. ఇక్కడ దావీదు అక్కడ మందిరం నిర్మించడానికి సొలొమోను కోసం ఆయన సేకరిస్తూ ఉన్నప్పుడు వస్తువులను 29th chapter 29:1 మనం చూస్తాం. He says, God who chose Solomon is still a young man without much wisdom. తర్వాత రాజైన దావీదు సర్వసమృద్ధి ఇలా సెలవించిన దేవుడు కోరుకునే నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. He is building a palace not for man but for God. ఆయన కట్టబో ఆలయం మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక. Yeah, then what is he saying? ఆయన ఏం చెప్తున్నారు? 5th verse. 5వ వచనం. 1 Chronicles మొదటి దినవృత్తాంతములు chapter 29 29వ అధ్యాయం and verse 5. 5వ వచనం. I'll just read that verse. ఆ వచనాన్ని నేను చదువుతాను. Yeah, gold. Who then is willing to consecrate himself this day to the Lord? ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? For building up of the temple of God, who is willing to consecrate himself? దేవుని యొక్క ఆలయం నిర్మించడానికి మనఃపూర్వకంగా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఎవరు? Yeah. 6th verse also he says willingly. 6వ వచనంలో కూడా ఆయన చెప్తున్నాడు. We read in 9th verse. 9వ వచనంలో what do we read? నేను చదువుతున్నాం. People rejoiced because they had offered so willingly. They made their offering to the Lord with the whole heart. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండ్రు గనుక వారు అలా మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడ్డారు. And King David also rejoiced greatly. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడ్డాడు. Then 14th verse. 14వ వచనం. David is praying to the Lord. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. Who are my Lord and who are my people that we should be able to offer as generously as this? ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకుండటకు నేనెంత మాత్రపోను, నా జనులు ఎంత మాత్రపోరు, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా. What a good spirit David is having. He is telling, Lord, all things come from you and from your hand we have given you. ప్రభువా సమస్తమును నీ వల్లనే కలిగిన కదా, నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. Yeah, and in the same chapter many places he reads again 17th verse he is again telling. 17వ వచనంలో కూడా మరలా దావీదు చెప్తున్నాడు. Then 18th verse he is telling. 18వ వచనంలో చెప్తున్నాడు. Only God has given this mind to our people. ఇక్కడ మా ప్రజలకు దేవుడు మాత్రమే అలాంటి హృదయాన్ని కలుగు చేశాడు. So my dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, as a church we have two works to be done. సంఘంలో రెండు పనులు మనం చేయాలి. One is fighting against this world ungodliness. ఒకటి లోకానికి విరోధంగా మనం పోరాటం చేయాలి, భక్తిహీనత మీద పోరాటం చేయాలి. Fighting against the devil. అపవాదికి విరోధంగా మనం యుద్ధం చేయాలి. Another work, building up of the fellowship and godliness. ఇంకొక పని ఏంటంటే మనం సహవాసంలో కట్టబడాలి, దైవభక్తిలో ఎదగాలి. It is like in the time of Nehemiah.
నెహెమ్యా సమయంలో ఉన్నట్లుగా In one hand, they were having weapons, ఒక చేత్తో వాళ్ళు వాళ్ళు ఆ, sword. కత్తులు అవి పట్టుకున్నారు. Another hand, they were having the tools to construct the temple, construct the wall. ఇంకొక చేత్తోనేమో అక్కడ గోడ కట్టడానికి కావాల్సిన పనిముట్లు పట్టుకున్నారు. The church also, every one of us has got these two jobs. సంఘంలో మనలో ఉన్న ప్రతి ఒక్కరం ఈ రెండు పనులు చేస్తూ ఉండాలి. We'll have to fight against the flesh, fight against the devil, and fight against all ungodliness. శరీరానికి వ్యతిరేకంగా అపవాదికి వ్యతిరేకంగా భక్తిహీనతకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. At the same time, building up our faith, building up of our holiness, building up of our fellowship. అదే సమయంలో మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతని, మన సహవాసాన్ని కట్టుకుంటూ ఉండాలి. May God give us this wholehearted involvement in building up of the body of Christ. క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టడానికి మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా మనం సమర్పించుకోవడానికి దేవుడు అటువంటి హృదయాన్ని మనకు కలుగజేయను గాక. Like the example we have seen, let us not only love the white collar job, let us go and be willing to do any job. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కేవలం వైట్ కాలర్ పనులు మాత్రమే కాదు, కానీ ఏ పని చేయడానికైనా మనం సిద్ధపడి ఉండాలి. And glory will belong to God. దేవునికే మహిమ చెందుతుంది. Like David rejoiced, godly leaders will rejoice seeing wholehearted people. దావీదు సంతోషించినట్లుగా దైవభక్తి కలిగిన నాయకులు కూడా సంతోషిస్తారు అలాంటి పనులు చూసి. May God help us to have as many wholehearted people, disciples who involve themselves fully to this work of God. దేవుని యొక్క పనిలో మనపూర్వకంగా ప్రతిష్ఠించుకున్న శిష్యులు, పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించే వాళ్ళు అనేక మంది లేవాలి అని మనం ప్రభుని వేడుకుందాం. God bless us all. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. Shall we close our eyes and pray? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for the brothers and sisters whom you have given in our churches. ప్రభా, మా సంఘములో మీరు అనుగ్రహించిన ప్రతి సహోదరుడు సహోదరుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. We want to follow the good examples we read in Judges chapter 5. న్యాయాధిపతులు 5లో మేము చదివినట్లుగా మంచి మాదిరిగా మేము ఉండటానికి సహాయం చేయండి. We don't want to be like Reuben, రూబేను వలె ఉండకుండా సహాయం చేయండి. who brought always divisions, ఎప్పుడు కూడా విభజనలు తీసుకొచ్చే వారిలాగా, who did not join with the main people to fight, Lord. యుద్ధం చేయటానికి అందరితో కలిసి రాకుండా ఉండే విధంగా, We don't want to be like Asher or Dan and other people. ఆషేర్ వలె, దాను వలె, ఇతరుల వలె మేము ఉండకున్నట్లు సహాయం చేయండి. Help us, Lord, to do whatever we do wholeheartedly, మేమేం చేసినా మనపూర్వకంగా చేయడానికి సహాయం చేయండి. willingly for the work of the building up of the body of Christ. క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించే విషయంలో మేము సంపూర్ణంగా సమర్పించుకోవటానికి సిద్ధపడి ఉండగలకు సహాయం చేయండి. Bless everyone, Lord, who is listening to this word. ప్రభా, దీన్ని వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. Anoint us and strengthen us to build the body of Christ. ఓ ప్రభా, క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించడానికి మమ్మల్ని బలపరచండి, అభిషేకించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. Thank you, brother.